హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. సో ఈరోజు వచ్చేసి ఘాటుగా కారంగా కొంచెం కషాయం పెట్టుకున్నామండి. జలుబు దగ్గు పిల్లలకి కూడా ఉండడం వల్ల ఏం చేశాను, సో నేను వచ్చేసి వామాకులు లేదంటే వాము తీసుకోవచ్చండి. అల్లం చిన్న ముక్క, ఈ సైజ్ ముక్కని దంచాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ వచ్చేసి మిరియాల పొడి తీసుకున్నానండి. మిరియాలు దంచినైనా తీసుకోవచ్చు, మిరియాల పొడి అయినా తీసుకోవచ్చు. సో దీన్ని మొత్తాన్ని బాగా నూరి రసం తీసుకుని, చిన్నపిల్లలకైతే తేనె కలిపి 1 స్పూన్ రసం 1 స్పూన్ తేనె కలిపివచ్చు. పెద్దలకైతే కనుక సో 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఈ గ్లాస్ వాటర్లో ఫుల్ బాగా దంచేసి మొత్తం వాటర్లో వేసి బాయిల్ చేసి అయినా తాగొచ్చు. లేదంటే కనుక పాలల్లో ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మరగబెట్టి అలా అయినా తాగొచ్చు. హాఫ్ గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ మిల్క్ సో తీసుకొని బాయిల్ చేసేసి తాగొచ్చు. ఇది మార్నింగ్ ఈవినింగ్ చేయడం వల్ల మనకు కొంచెం రిలీఫ్ అవుతుంది. 2 డేస్ ట్రై చేస్తే. నేను వాటర్లో వచ్చేసి ఐటమ్స్ అని వేసి మరిగిచ్చేసి ఇలా వడపోసానంటే చూశారు కదా. సో ఇప్పుడు వడపోసిన దాన్ని కూడా వేరే గ్లాస్తో బాగా దానిపైన ఒత్తేస్తే కనుక రసం దిగుతుంది. సో ఆ రసాన్ని వచ్చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తాగొచ్చండి. జలుబు దగ్గు